166 question. Mughal miniature paintings flourished during మొఘల్ సూక్ష్మ చిత్రకళ ఎవరి కాలంలో బాగా అభివృద్ధి చెందినది? బాబరా, అక్బర్ జహంగీరా, షేర్షానా, ఔరంగజేబా? ఆన్సర్ ఈజ్ బి, అక్బర్ జహంగీర్. అక్బర్ జహంగీర్. అక్బర్ కాలంలో చిత్రకళకు పునాది పడగా ఆయన కుమారుడైన జహంగీర్ కాలంలో చిత్రకళ అత్యున్నత స్థాయికి గోల్డెన్ ఏజ్ అత్యున్నత స్థాయికి చేరింది. జహంగీర్ స్వయంగా గొప్ప చిత్రకళ విమర్శకుడు. నెక్స్ట్ క్వశ్చన్ 167. మొఘల్ ఆర్కిటెక్చర్ బ్లెండెడ్. మొఘల్ వాస్తుశిల్పము, ఆర్కిటెక్చర్ అంటే వాస్తుశిల్పము వేటి కలయికతో ఏర్పడింది? పర్షియన్ ఇండియన్ టిమ్రిడియా స్టైలా, నెక్స్ట్ వన్ గ్రీక్ అండ్ రోమన్ స్టైలా, చైనీస్ జపానీస్ స్టైలా, పర్షియన్ స్టైల్ ఓన్లీనా? ఆన్సర్ పర్షియన్, ఇండియన్ అండ్ తైమూరిడ్ స్టైల్ లోపల ఆన్సర్ అనేది సరి అయిన ఆన్సర్. మొఘలులు నిర్మించిన కట్టడాలు కేవలం ఒకే పద్ధతిలో ఉండేటివి కావు. ఇవి పర్షియన్, ఇరాన్, సాంప్రదాయ భారతీయ, హిందూ మరియు సెంట్రల్ ఆసియాకు చెందిన తైమూరిడ్ లేక కలయికతోటి నిర్మించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ 168. క్వశ్చన్ నెంబర్ 168 చూడండి. హుమాయూన్స్ టోంబ్ ఇన్ ఢిల్లీ వాజ్ బిల్ట్ బై. హుమాయూన్ టోంబ్ ఢిల్లీ వాజ్ బిల్ట్ బై. సో ఢిల్లీలోని మనకేంటిది 168 క్వశ్చన్ కనుక తీసుకున్నట్టయితే 168 క్వశ్చన్ కనుక మనకు తీసుకున్నట్టయితే ఏంటిదిరా 168 క్వశ్చన్ ఇక్కడ హుమాయూన్స్ టోంబ్ ఇన్ ఢిల్లీ వాజ్ బిల్ట్ బై. హుమాయూన్ సమాధిని ఎవరు నిర్మించినారు? ఎవరు? బాబరా, అక్బరా, హాజీ బేగమా, జహంగీరా? ఆన్సర్ హాజీ బేగం. హుమాయూన్ మరణించిన తర్వాత ఆయన భార్య అయిన హాజీ బేగం పర్యవేక్షణలో ఢిల్లీలో ఈ సమాధి నిర్మించబడింది. తాజ్మహల్ నిర్మాణానికి ఈ భవనమే ఒక నమూనాగా నిలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ 169. రెడ్ ఫోర్ట్ ఇన్ ఢిల్లీ వాజ్ బిల్ట్ బై. ఢిల్లీలోని ప్రసిద్ధమైన ఎర్రకోటను నిర్మించింది ఎవరు? బాబరా, అక్బరా, షాజహానా, ఔరంగజేబా? ఆన్సర్ షాజహాన్. ఎవరి సమయంలో? షాజహాన్. సో షాజహాన్ రాజధానిని ఢిల్లీకి మార్చినప్పుడు ఎర్రటి ఇసుక రాతితో ఈ బృహత్తరమైన ఎర్రకోటను నిర్మించడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 170. ముఘల్ గార్డెన్స్ వర్ లేయిడ్ అవుట్ మెయిన్లీ ఇన్. మొఘలు తోటలు ఏ శైలిలో నిర్మించబడ్డాయి? మొఘల్ తోటలు ఏ శైలిలో నిర్మించబడడం జరిగింది? మొఘల్ తోటలను కనుక సర్క్యులర్ స్టైలా, పర్షియన్ చార్బాగ్ స్టైలా, ఇంగ్లీష్ స్టైలా, మొఘల్ ద్రవిడియన్ మోడలా? ఏ విధంగా నిర్మించబడ్డాయి చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 170. ఆన్సర్ పర్షియన్ చార్బాగ్ స్టైల్. పర్షియన్ పద్ధతి అయిన చార్బాగ్ అంటే తోటను నాలుగు సమాన భాగాలుగా విభజించి మధ్యలో నీటి కాలువలు ప్రవహించే విధంగా చేయడము. కాశ్మీర్లోని షాలిమార్ బాగ్ ఇందుకు చక్కని ఉదాహరణ. సో దిస్ ఈస్ ద వాట్ అబౌట్ ఆన్సర్ ఫర్ 170. నెక్స్ట్ 170